మహిమ కలుగుందాక. ఆయన కృప అంత గొప్పదంట. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, వెతికితే ఒక్కడు కూడా లేడంట. దేవుడికి స్తోత్రం. అదే పాస్టర్ ఇంత పెద్దోళ్ళు తెలుసా. పాస్టర్ దిగిన తర్వాత పాస్టర్ వారికి బాగానే ఉంటారు. అక్క ఎంత మంచిది. అక్క దిగిన తర్వాత అక్కింట్లో కూడా అన్నీ అవుతాయి. ఎందుకు కావు? కానీ లేదని ఉందా? అందరింట్లో ఏమున్నాయి? బంగారు స్టవ్లా ఏమున్నాయి? బంగారు సిలిండర్లు వస్తాయా? ఏమొస్తాయి? అందరికీ ఇనుము సిలిండర్లే వస్తాయి, స్టీల్ స్టవ్లే ఉంటాయి. ప్రతి ఇంట్లో అవుతుంది. అవ్వదు అని చెప్తే నమ్మద్దు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏదన్నా జరగడానికి అవకాశం ఉంటుంది. అయితేనే దాని విలువ తెలుస్తుంది. దేవుడికి ఇస్తాం. అవ్వదు, మేము చాలా బాగుంటాం, మేము ఇద్దరం అంటే కుదరదు. అస్సలు బాగుండనే ఉంటాం. మనం ఏదైనా అయిన దాంట్లో నుంచే ప్రేమ వస్తుంది. దేవుడికి ఇస్తాం. లేదు మేము మీరు ఉన్నప్పుడు బాగుంటాం, మీరు పోయినాక తన్నుకుంటాం కాదట్లా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ చాలా గొప్పది. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడు కూడా లేడట. మంచి అనేది ఎవరి దగ్గర లేదు. ఎవరిది మంచి? ఆయన ఉందంట. ఆయన మంచిని మనం పెట్టుకొని మనం తెగిదైపోతాం. ఏంటంటే నేను చాలా గ్రేట్, నేను ఇంత మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుగా ఇక ఈడిస్తే ఏముంటుందట? దేవుడికి స్తోత్రం. అందుకే జాగ్రత్తగా మనము ఏం తీసుకోవాలంట? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. అదే అధ్యాయం. అది క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఏంటి పాపము? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే ఏంటి? వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, ఆయనకి ఇష్టంగా ఉండడం, ఆయనతో నడవడం, ఆయన పనుల్లో నడవడం, ఆయనలాగా ఉండడం, ఆయనలాగా చేయడం, ఆయన ఒక జీవితాన్ని మనం కలిగి ఉండడమే ఆయనకి ఇష్టం అంట. అది చేయకపోతే పాపం అంటుంది. ఏదో పెద్ద పాపం అక్కడ రాసి పెట్టాలి మన కోసం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన మాట వినాలి. మనం చాలా ఇష్టం ఉంటాయి. ప్రభా చెప్పు, నీ మాట నేను వింటా. ఏం చేయాలంటే చదువు, వాక్యం చేయండి, కుటుంబ ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, చారిటీ. దేవుడికి స్తోత్రం. అడగండి పక్కన వాళ్ళు ఎట్లు తిన్నావా ఉన్నావా అడగండి. దేవుడికి స్తోత్రం. నేను నా 4 పిల్లలు నా గొల్లెం వేసుకుంటా అంటే కుదరదంట. దేవుడికి మహిమ కలుగుందా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన కృప మనల్ని బ్రతికించినట. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేని ద్వారా? కృప ద్వారా. చెప్పండి పక్కన. ఆయన కృప ఇంత గొప్పది. దుర్వినియోగం చెయ్యొద్దు. చెప్పండి, దుర్వినియోగం చెయ్యొద్దు. ప్రేమ